మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 29/5/2025 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము శుక్లపక్షము తదియ రాత్రి 11:22 వరకు ఉండి తదుపరి చవితి ప్రారంభమవుతున్నది. ఆరుద్ర నక్షత్రం రాత్రి 10:42 వరకు ఉండి తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:25 నుంచి 2:56 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:03 నుంచి 10:55 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:15 నుంచి 4:06 వరకు, వర్జము ఉదయం 8:17 నుంచి 9:46 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు, సూర్యోదయం 5:44కి, సూర్యాస్తమయం 6:42. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి శుభయోగమే కనపడుతోంది. వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశము, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి మహిళామణులకి లాభం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబూ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడిమైన వ్యాపారం కానీ, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి లాభం, సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో వృత్తి ఉద్యోగాలున్న వారికి మంచి లాభాలు, ఉద్యోగ అభివృద్ధి పొందుకోవచ్చు, విదేశీయాన ప్రాప్తి కూడా పొందుకునే అవకాశం, కుటుంబ పరంగా అభివృద్ధి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఆర్థిక విషయాలు వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశం. ముఖ్యంగా విదేశాల్లో మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కానీ, విదేశాలు స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే అవకాశం కానీ పొందుకోగలిగే అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా సౌకర్యవంతమైన ఆనంద జీవనం. ఈ రోజు పట్టిందల్లా బంగారమే. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మంచి మాట తీరు, రైతులకి పంట లాభము, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు, నర్సరీ తోటలు పూజా ద్రవ్యాపారుల అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, వివాహ సంబంధ యోగ్యత, ఆనందకరమైన సంపద, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి లాభాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి మహిళామణులకి అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు పొందుకోవచ్చును. ప్రమోషన్ ఇంక్రిమెంట్, అనుకున్న చోటికి బదిలీలు, విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ మంచి విజయాన్ని సాధించే అవకాశం, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కానీ, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబూ డిపో బాణసంచి కర్మాగారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు, సోదరుల మధ్య సఖ్యత, కుటుంబ సఖ్యత, ఆస్తి పెంపకాలు, ఆనంద యుగాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభసాటి వ్యవహారాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీలో చూడడం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు. ప్రశాంతమైనటువంటి ఆనంద యోగం, ధైర్యము, స్థైర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, ఆస్తి లాభము, ఉద్యోగ లాభము, విద్యాభివృద్ధి, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కొత్త కాంట్రాక్ట్లు అవడం, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలోను, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబూ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి,
పెట్రోలియం బేకరీ ఉత్పత్తులు కూడా మంచి లాభాలు పొందుకునే దృష్టి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అదృష్ట యోగం. ఉద్యోగ విద్యా అనుకూలతలు పొందుకునే అవకాశాలు. విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్యసిద్ధి తప్పకుండా ఆర్థిక లాభాలు, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వజూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రశాంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను ఉద్దిష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి నోరు పారేసుకోవడం, అనవసరమైనటువంటి భేదాభిప్రాయాలు, లేనిపోని వాగ్వివాదాలు, ఆస్తి పంపకాల గురించి, అనవసరమైనటువంటి వ్యక్తులతో రభస గలాట మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. చికాకు, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం, లేనిపోని ఆవేశం, ప్రభుత్వ అధికారులు లంచగొండ్లుగా పట్టుబడడం, కళాకారుల, క్రీడాకుల ఇబ్బంది, సినిమా రంగంలో నష్టం, రాజకీయ రంగంలో అపవాదులు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో నష్టాలు పొందుకునే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఈవెంట్ చేసేవారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బందికరంగా ఉండబోతోంది. ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది. జన్మజాతకాన్ని తప్పకుండా చూయించుకోండి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి, లేదా లేనిపోని చికాకులు కలిగే అవకాశం ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తులకి నష్టాలు, కష్టాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో అగ్ని ప్రమాదం జరగవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో నమ్మిన వారు మోసం చేసే అవకాశం. భాగస్వామి వ్యాపారంతో మోసపోయే అవకాశాలు. లేనిపోని అనవసరపు అనర్థాలు, తొందరపాటు నిర్ణయాలు, చికాకు, కోపం, అసహనం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువులకు ఇబ్బంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూద్దాం ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు. జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణ చేసుకోవడం మంచిది. 8 నుంచి 14 అధ్యాయాలు. అలాగే ఎవరికైనా గొడుగు, నీళ్లు, వస్త్రము, అలాగే కందులు, పెసర్లు, మినుములు దానం చేసుకోవడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 8:34 నుంచి 9:57 వరకు, తిరిగి 10:06 నుంచి 11:01 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు పొందుకోవడం, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయం సాధించడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, కళాకారులకి, క్రీడాకారులకి, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలు, మంచి ఐశ్వర్య ప్రాప్తి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ఊహించినటువంటి ధన విజయాన్ని పొందుకునే అవకాశం. వృత్తి ఉద్యోగ లాభాలు, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడగా అభివృద్ధి పొందుకోవడం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా లాభవంతమైన శుభయోగం. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అభివృద్ధి పొందుకోవచ్చు. అలాగే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు కూడా. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా అనుకూలవంతమైన శుభస్థితి. బంధుమిత్రుల సమాగమం, ఆనందాది అదృష్టయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన అదృష్ట ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల లాభాలు, మంచి బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం, 10 మందిలో గౌరవం, ఆనంద యోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి. విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. ధన, కనుక, వస్తువాన ప్రాప్తి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధన, కనుక, వస్తువాన ప్రాప్తి,
విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజంటలకి, సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, అనుకున్నటువంటి కార్యసాధన, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదుల లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అభివృద్ధి పొందుకునే శుభయోగం. ఇదంతా మీకు అదృష్టంగా ఉన్నటువంటి సుఖజీవనంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా ఆనంద యోగం, అదృష్ట యోగం, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల లాభాలు, శుభవార్తలు వినడం, యజ్ఞయాగాది క్రతువులో పాలు పంచుకోవడం, మాతృసౌఖ్యం, సోదరులతో సఖ్యత, ఆత్మస్థైర్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకులకి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లి వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవచ్చు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. విదేశాల స్వదేశంలో నూతన గృహయోగము, ధన లాభం కూడా ఉంటుంది. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. వృత్తి ఉద్యోగాదుల్లో ఆనందమయ సుఖజీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజంటకి అద్భుతమైనటువంటి ఆనంద యోగ ఈ రోజు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రమాదపు అంచులో ఉన్నారు మీరు, జాగ్రత్త. అనవసర వాగ్వివాదాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. లేనిపోని డాంభికమైనటువంటి ప్రదర్శన మీకు ఇబ్బంది. మౌనం సర్వదా శ్రేష్టంగా చెప్పబడుతుంది, జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కష్టకాలం, బంధుమిత్రులతో అనవసరమైన గొడవలు, లేనిపోని అపవాదులు, చేసినటువంటి మంచి పనంతా కూడా నిర్వీర్యమయ్యే అవకాశం, బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోతుంది. కాబట్టి మీరు సర్వదా మౌనం, తద్వారా మీకు అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యం, బుద్ధిబలం, 10 మందిలో గౌరవం, ఆనంద యోగం, ఐశ్వర్యం పొందుకునే అవకాశం. మౌనంగా లేరా, ఇతరుల మీద ఆధారపడిన, సమయపాలన లేకపోయినా ప్రమాదము, ఇబ్బంది. ఏదైనా జరగని ఇవాళ మౌనం పాటించండి. మౌనం వల్ల మీకు శుభయోగము, ఆనందకరమైన సంపద, వస్తు వాహన సౌలభ్యం కూడా ఉంటుంది. లేదా విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, కుటుంబపరమైనటువంటి చికాకులు, సోదరుల మధ్య భేదాభిప్రాయాలు, లేనిపోని అపవాదులు, అవమానాలు, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగించుకోవడం, కళాకారుల, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, సూపర్ నష్టాలు కష్టకాలంగా చెప్పబడుతోంది. అనుకోని ఆకస్మికమైనటువంటి ధన నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టకూడదు, నష్టాలు పొందుకుంటారు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, అనుకున్న పనులు తలకిందులయ్యేటువంటి అవకాశం. ఉద్యోగం బెంచ్ మీదకి మారుతోంది. ప్రైవేట్ సెక్టర్ లో పనిచేసే వారు జాగ్రత్త. జన్మ జాతకాన్ని తప్పకుండా మీరు సూచించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి, తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. పరిహారాలు చేసుకోవాల్సిందే. గణపతిని ప్రార్థన చేయండి, భగవద్గీత పాలన చేయండి, నచ్చిన శ్లోకాన్ని నచ్చిన సార్లు చదవండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టకాలంగా చెప్పబడుతుంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా కష్టకాలంగా చెప్పబడుతుంది. అనేక రకాల ఇబ్బందులు. పెద్దవాడి మాట వినండి, పెద్దవాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి. ఆస్తి పంపకాల విషయం మీరు చర్చకు తీసుకురావద్దు, జాగ్రత్త. ఈ రోజు వీరికి ఉదయం 6:14 నుంచి 7:19 మధ్య కాలంలో, సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి పండగ వాతావరణం, ధనయోగం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, రుణ విమోచనం, రోగనాశనం, శుభవార్తా శ్రవణం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, తప్పకుండా ఒక చోటు నుంచి మరో చోటికి ఉద్యోగంలో మార్పు కూడా పొందుకోవచ్చు. అది మీకు శుభాన్ని కలిగిస్తుంది. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, సూపర్
పరిశ్రమలో లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలో లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలవంతమైన స్థితి. ఆనందగిరి సంపద, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు. కలిసి వచ్చేటువంటి శుభదినము. ఆస్తి పంపకాలు, మంచి ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విదేశీ యాత్ర అన్ని కూడా అనుకూలంగా ఉండేటువంటి సుదినంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అచ్చి వచ్చినటువంటి అదృష్ట యోగం, మాతాపితృల సౌఖ్యం, సోదరులతో సఖ్యత, అనుకూలమైన దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయసిపులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆరోగ్య లాభము, ధనయోగము, సువర్ణాభరణ ప్రాప్తి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారుల క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభవంతమైన శుభదినం. ఈరోజు అదృష్టంగా చెప్పబడుతోంది. ధనగనక వస్తువాహన ప్రాప్తి, ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో, విద్యలో రాణింపు, ఆకస్మిక ధనలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకు కూడా మంచి పంట లాభం, పూలు పళ్ళు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. ఈరోజు మీకు అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందండి. కుంభరాశి వారికి ఆడింది ఆట, పాడింది పాట. మరి విశేషమైనటువంటి శుభయోగాలు ఈ రాశి వారికి అద్భుతంగా ఉంది. ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆర్థిక విషయాల వెసులుబాటు, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లలో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలకు లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగం. ఈ రోజు చాలా మంచి శుభదినంగా చెప్పవచ్చు. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి కూడా పర్వాలేదు, సామాన్య ఫలితాలుగా చెప్పబడుతుంది. అయినా మీరు భగవద్గీత పారాయణం, వినాయకుడి అష్టోత్తరం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. విద్యా లాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది. కానీ బెటర్ ర్యాంక్ రావడానికి కాస్త ఎక్కువ కష్టపడండి. ఉద్యోగంలో కూడా అభివృద్ధి ఉంటుంది. కానీ అనుకున్న చోటి కంటే వేరే చోటికి దగ్గరలోనే పర్వాలేదు బదిలీ అయ్యే అవకాశం. అంటే అనుకున్న చోటికి బదిలీ అవ్వకపోవడం వల్ల కొద్దిగా మానసికమైనటువంటి ఇబ్బంది. కానీ మీరు అనుకున్న చోటికి దగ్గరలో మీ యొక్క ఉద్యోగం మార్పు మాత్రం తప్పకుండా ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో లాభాలు, ప్రశాంతమైన జీవనం ఉంటుంది. కానీ పెద్దల మాట వినండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ ఓకే. లాటరీలు, జూదం మాత్రం నష్టాన్ని కలిగిస్తాయి. అప్పు ఎవరికి ఇవ్వకండి, మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, నష్టం. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇతరుల ప్రోద్బలం వల్ల మీరు లంచానికి చేయిజాపే అవకాశం ఉండవచ్చు. దానికి కూడా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి, లేదా ఉన్న ఉద్యోగం కోల్పోతారు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం కనబడుతుంది. మంచి ఆప్తుల కలిగి, ఆనంద యోగం, వివాహ యోగం, సంతాన ప్రాప్తి పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్,